రేపే బుధవారం, అలానే తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి బుధవారం రావడంతో ఎంతో విశేషం. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ వస్తువులు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు అలాగే దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఒంట్లో ఉన్న అన్ని రకాల చెడు శక్తులు కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. శరీరంలోని అన్ని వ్యాధులు కూడా పోతాయి. మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది. దివ్య శక్తులు వస్తాయి. మీకుండే కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది. ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేయడం వలన జన్మలో పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వరిస్తుంది. దేనినైనా సాధించే శక్తి మీకు వస్తుంది. కాబట్టి ఇక మీకు తిరుగు అనేదే ఉండదని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఈ తొలి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల మీకు అన్ని శుభాలే వస్తాయి. కాబట్టి ఇలా మర్చిపోకుండా రేపు తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఈ వస్తువులు వేసుకొని స్నానం చేయండి. ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది. మీకు డబ్బు అనేది కూడా 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. చాలామంది రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. అయినా శ్రమకు తగ్గిన ఫలితం అనేది దక్కదు. కాబట్టి ఎప్పుడైతే మన ఒంట్లో చెడు శక్తులు కానీ మన ఇంట్లో చెడు శక్తులు ఉండటం వలన కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఇలా మన ఒంట్లో అన్ని చెడు శక్తులు బయటకు వెళ్ళిపోయి మనకు లక్ష్మీ అనుగ్రహం కలిగి డబ్బుకు ఎలాంటి లోటు ఉండకుండా ఉండాలంటే ఏ పవిత్రమైన ఏకాదశి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో వేసుకొని చేయండి చాలు. మీకున్న దోషాలు దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం వరిస్తుంది. అయితే మనకున్న కష్టాలు అన్నీ తొలగించుకోవడానికి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుంటే మనకు అదృష్టం వరిస్తుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలానే భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో ఘనంగా భక్తిగా పూజించే పండుగలలో ఒకటి తొలి ఏకాదశి. ఏకాదశి రోజున మన భారతీయ సంస్కృతి ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టడం కానీ లేదా పేలాల పిండిని ఇతరులకు పంచిపెట్టడం కానీ చేయటం వల్ల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున ఎంతో భక్తి శ్రద్ధగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తామో అంత మంచి ఫలితాలు మనకు వస్తాయి. అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవిని మర్చిపోకుండా పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సకల ఐశ్వర్యాలు కలగడానికి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు దుస్తులను ధరించాలి. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. తొలి ఏకాదశికి ఎంతటి ప్రాముఖ్యత ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు. దీనినే క్షయ ఏకాదశి లేదా దేవసేవ ఏకాదశి అని లేదా తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున మనం తప్పకుండా విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి. ఎందుకంటే పసుపు రంగు దుస్తువులన్నా పసుపు రంగు పువ్వులు అన్నా చాలా ఇష్టం. తులసి దళాలు అన్న మాల అలాగే బెల్లం పానకం అన్నం పిండి దీపం అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాగే అరిటాకు అన్న రాగి ఆకు అన్న అంతే ఇష్టం. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అరిటాకులో నైవేద్యాన్ని సమర్పించి ఒక ఇత్తడి గ్లాసు లేదా రాగి గ్లాసులో బెల్లం పానకాన్ని తులసి దళాలు వేసి సమర్పిస్తే గనక మీకున్న పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అంతేకాదు మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. మీకున్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ ఆ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. ఈ తొలి ఏకాదశి అంటే ఈ 4 నెలల కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని మన శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు. కానీ ఈ యొక్క 4 నెలలో ఏమాత్రం దైవాన్ని పూజించిన ఏ దైవ నమస్కారం చేసిన అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి రోజున
మీరు స్నానం చేసే నీటిలో ఈ వస్తువులు గనుక మీరు వేసుకొని స్నానం ఆచరించినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు అలాగే దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు చాలా వరకు ఇరుగు పొరుగు వారి దృష్టి కూడా తగులుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి దిష్టి దోషాల నుండి బయటపడాలన్నా మనకున్న ఒంట్లో ఉన్న నెగిటివ్ అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ నుండి బయటపడాలన్నా ఈ తొలి ఏకాదశి అంటేనే ప్రత్యేకమైన రోజు. కాబట్టి ఎవరైతే ఈ స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు అలాగే దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక స్నానం చేసే నీటిలో మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో గంగా నది నీళ్ళు ఉంటాయి కదా, గంగా జలం, అలాంటి నీళ్ళని ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో వేసుకోండి. అలాగే 5 తులసి ఆకులను వేసుకోండి. అలాగే కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈ మూడిటిని వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు దోషాలు అలాగే ఇంట్లో ఉన్న నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి ఇలాంటి ఏ శక్తులున్నా మీరు తొందరగా బయటపడవచ్చు. అలాగే మనం చేసిన తప్పులు తెలుసో తెలియక చేసిన పాపాలు కూడా ఇలా స్నానం ఆచరించడం వల్ల అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో మన ఇంట్లో దొరికే వస్తువులతోటి ఈ స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే సముద్రపు నీరు ఎందుకు వేసుకోవాలంటే ఈ పవిత్రమైన గంగా నది అంటే గంగా జలం నీరు అంటే ఎంతో పవిత్రమైనటువంటి, అందులోనూ మనకు పండగలు వచ్చినప్పుడు ఇలాంటి తొలి ఏకాదశి రోజున ఈ తొలి ఏకాదశి రోజుల్లో సకల దేవతలు కూడా భూలోకంలో ఉండే నదులలో స్నానం ఆచరిస్తారు. అవి ఆ రోజు ఆ పవిత్రమైన పుణ్య నదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో అంటే దేవతలు స్నానం ఆచరించినటువంటి నీటిలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారి యొక్క కటిక దరిద్రాలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా అందరికీ కూడా గంగా నదిలో స్నానం చేయడానికి కుదరదు. కాబట్టి ఇలా మీరు ఇంట్లో స్నానం చేస్తారు కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో గంగా జలం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఒక 5-6 చుక్కలైన ఆ నీటిలో వేసుకొని రాళ్ళ ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా వెళ్ళిపోతుంది. మనం స్నానం చేసి ఇల్లంతా తిరుగుతాం కదా, అలా మనం వేసుకొని తిరగటం వల్ల కూడా ఇంట్లో నుండి నెగిటివ్ అలాగే ఒంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది. అలాగే తులసి ఆకులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక ఇలా తులసి ఆకులకు విష్ణుమూర్తికి ఇష్టమైన ఆకులతో స్నానం ఆచరించడం వల్ల మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇలా స్నానం ఆచరించండి. ఇలా స్నానం ఆచరించి మంచిగా పసుపు రంగులో ఉన్న దుస్తులను ధరించండి. ఇలా ధరించడం వల్ల కూడా మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ మూడిటిని వేసి కలుపుకొని స్నానం ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం మీకు వరిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో వేసుకోండి.